తెలుసా? మనము ఆరాధించు ఉన్నటువంటి దేవుడు ఎవరు? ఏమా? మనము ఆరాధించే దేవుడు మంచి దేవుడు. చెప్పండి అందరు కూడా. పక్కన వాళ్ళు ఒక్కసారి తట్టి, అక్క మనము ఆరాధించే దేవుడు మంచి దేవుడు అక్క అనేసి ఒక్కసారి భుజం తట్టి చెప్పండి అందరు కూడా. ఎవరు చెప్పట్లా. ఈ పేటర్ గారి చేతి మనం ఏం చేద్దాంలే, రేపటి దినం రవి పాస్టర్ గారు అయితే హల్లెలూయా అంతేనా? అంతేనంటారా? ఇప్పుడు చెప్పండి ఒక్కసారి పక్కన అట్లా తట్టి, అమ్మా అక్క మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు అక్క అని చెప్పండి. అన్నా మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. రాత్రి కాల ఈ స్థలములోనికి వచ్చినటువంటి ఓ దైవ జనాంగమా, మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు. ఆ మంచి దేవుడిని కలిగి ఉన్నటువంటి నీవు ఏంటండి, మంచి దేవుడు ఏం చేస్తాడు? ఎవరికి తెలియదు అనుకుంటా, తెలియదా? నేను వివరంగా ఈ పూట చెబుతా. మంచి దేవుడు ఏం చేస్తాడు ఈ పూట ఒక ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచాలనేసి అందరికీ తెలిసినటువంటిదే. పిచ్చోడి చేతుల్లో రాయి ఉంటే ఏం చేస్తాడు? చెప్పండి అందరూ కూడా. స్వరాలు విప్పాలా, ప్రతి ఒక్క ఏంటంటే స్వరము నుంచి ఆ వాయిస్ బయటికి రావాలా. ఏం చేస్తాడు? ఏమా? హల్లెలూయా. నాకు ఎదురైనటువంటి ఒక సంఘటన చెప్పి వాక్య భాగంలోనికి వెళ్తా. చెప్పమంటారు వద్దంటారు? వెలవయ్య అన్నట్లుంది నాకు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగున్న దేవుని మహాకృపను బట్టి ఒక దైవజనుడు ఇటువంటి సభలనే ఏర్పాటు చేసి ఏంటండి వాక్య పరిచర్యకు ఆహ్వానించినటువంటి ఆ సమయమందు నాతో పాటు ఒక బ్రదర్ ఉంటే ఆ బ్రదర్ని కూడా ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళా. హల్లెలూయా. అదే ఫస్ట్ టైం సభలకు వెళ్ళటం నాకెంతో సంతోషంగా ఉంది. గాడిద వంటి నన్ను, అల్పుడైనటువంటి నన్ను, బలహీనుడైనటువంటి నన్ను దేవుడు ఏంటంటే ఆయన కృపలో జ్ఞాపకము చేసుకొని ఇదిగో అనేకులకి ఆయన మాటలను ప్రకటించడానికి ఏంటంటే దేవుడు సమయం ఇచ్చాడని ఎంతో సంతోషంగా వెళ్ళా. ఇలాగనే లాజర్ పాస్టర్ గారు ఇటువంటి కూడికలు ఏర్పాటు చేసినట్లు ఆ పాస్టర్ గారు కూడా కూడికలు ఏర్పాటు చేశాడు. ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇలాగనే 3వ రోజు దేవుని మహాకృపను బట్టి నా సమయం వచ్చింది. నాతో పాటు బ్రదర్ని తీసుకుని వెళ్ళాను. ఏంటంటే మాకు ఇలాగనే ఒక రూమ్ అనేది సిద్ధపరిచి పాస్టర్ గారండి ఎగ్జాక్ట్గా 9 గంటలకల్లా ఆ స్టేజ్ డయాస్ దగ్గరికి మీరు రాండి, ఇదిగో మీ కొరకు ఈ రూమును సిద్ధపరిచామనేసి ఆ పాస్టర్ గారు, పిలువబడినటువంటి పాస్టర్ గారు, పిలిచినటువంటి పాస్టర్ గారు చెప్పగా మేము ఆ స్థలానికి వెళ్ళాం. వెళ్ళినటువంటి ఆ సమయమందు అమ్మ వింటున్నారా? ఎవరైనా బండి ఎక్కారా? హల్లెలూయా. ఏ బండి? ఏ బండి? దానికి బ్రేకులు లేవు, ఏమి లేవు, నాన్ స్టాప్ కోటింగే. హల్లెలూయా. ఈ స్థలములో నిద్ర ఆత్మ నా దేవుడు ఇదిగో తొలగించును గాక. ఇలాగునే వెళ్ళి ఉండగా ఆ రూములోనికి మేము వెళ్ళి అమ్మాయ ఇంకొక గంట సమయం ఉంది కదా అనేసి ఏంటండి అలాగ కునుకుపాటు ఒక అరగంట నిద్రపోదామని నిద్రపోయాము. ఇంకా ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు, అయ్యా రెడీ అయ్యారా అని. ఇంకా ఇంకొక అరగంట సమయం ఉంటే ఆదరభేదం నేను ఏంటంటే చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రదర్తో చెప్పా, అయ్యా నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వయా అనేసి. ఇద్దరు ఇంకొక 20 నిమిషాలు ఉంది అనగా ఏంటంటే ఆ 10 నిమిషాల్లో ఇద్దరు రెడీ అయ్యి ఇంకా అక్కడ కూర్చున్నాం. ఇక సమయం ఇక పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఇక డయాస్ దగ్గరికి వెళ్దాం అనేసి ఆలోచనతో ఎదురు చూస్తున్నాం. ఏంటంటే ఆ రోజు వాక్యం ప్రిపేర్ అయ్యాను కదా, ఆ డైరీ పట్టుకుని చేతిలో పట్టుకుని వెళ్తా. ఇంకా సిద్ధపడ్డా బ్రదర్తో, బాయ్ ఇక నువ్వు నాతో వచ్చేసాయంటే అప్పుడే సాతాను గలిబిలి చేశాడు. హల్లెలూయా. జర్నీ అంతట్లో అలిసిపోయి కొంచెం వేడి చేసి గలిబిలితో మనవాడు అన్నా ఒక్క 2 నిమిషాలా అనేసి ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళాడు. 2 నిమిషాలు అన్నాడు. ఆ 10 నిమిషాలు గడిచిపోయినా రాట్లా. ఏం చేయాలి? పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడు, అయ్యా సమయం అయిపోతుంది రాండి అయ్యా అని. ఈ బ్రదర్ని చూస్తే బ్రదర్ రాట్లా, సమయం అయిపోతుంది. సరే ఆ బాబు బయటకు వచ్చిన తర్వాత నిదానంగా వస్తారు కదా. ఇలాగే సభ మాకు ఇచ్చినటువంటి రూమ్కి ఈ మీటింగ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 500 మీటర్లు. హల్లెలూయా. అల్లంత దూరంలో మా రూమ్ ఉంటే ఏంటండి ఇక్కడ సభ జరుగుతూ ఉన్నది. బైబిల్ పట్టుకొని బయటికి ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ సమయం ముందు రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది.
నేను అనుకున్నాను బహుశా ఊర్లో వాళ్ళంతా సభలకు వెళ్ళారేమో అనుకున్నా నేను. హల్లెలూయా. అర్థమవుతుందన్న మాట ఏంటండి? యేసు రక్తమే చేయం. హల్లెలూయా. ఇక ఊర్లో వాళ్ళంతా సభలకు వెళ్ళారేమో అని నేను అనుకొని బైబిల్ పట్టుకొని వెళ్తా ఉన్నా. ఎటు చూసిన ఒక్కళ్ళు కూడా కనిపించట్లా ఆ మార్గమందు. ఇక సంతోషంగా వెళ్తా ఉంటే ఒక్కడే ఎదురయ్యాడు నాకు. ఒక వ్యక్తి ఎదురయ్యి ఏంటండి దగ్గరికి వెళ్తూ ఉండగా ఆ వ్యక్తి అన్నాడు, వందనాలు పాస్టర్ గారు అన్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. అయ్యా నువ్వు కూడా ఆ సభకైనా వచ్చేది రాండి అయ్యా వెళ్దామన్నా. చూడండి నా వైపు జాగ్రత్తగా చూడండి, వాక్యంలోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే చేయం. ఈరోజు ఇంచుమించు సమయం అయ్యగారిని అడిగాం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, దేవుడే మనందరితో మాట్లాడి నడిపించునుగాక. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎదురయ్యి వందనాలు చెప్పాడు. నేను కూడా వందనాలు చెప్పి ఇంకా రాండయ్యా వెళ్దామంటే ఆయన మరలా ముందుకొచ్చి ఏంటని చెప్పిన మాట ఏంటో తెలుసా? మరలా వందనాలు చెప్పాడు. ఓహో, నాకు అనిపించింది ఈ గ్రామంలో ఉన్న ఆచారమేమో, ఒకసారి వందనాలు చెబితేది కాదు కానీ రెండోసారి కూడా వందనాలు చెప్పడం ఇక్కడ ఆచారమేమో అనుకున్నా నేను. రెండోసారి కూడా ఏంటండి ఆయన మనం అంటూ ఉంటాం కదా ఏంటండి, నమస్కారానికి నమస్కారం. నేను సంస్కారం లేనోడైతే కాదు. యేసు రక్తమే చేయం. ఆయన ఎప్పుడైతే రెండోసారి వందనాలు చెప్పాడో నేను కూడా రెండోసారి వందనాలు చెప్పడం ప్రారంభించా. ఇంకా రాండయ్యా వెళ్దామంటే ఇంక ఏ పొద్దు రాడే మరలా ముందుకు వచ్చాడు. నన్ను అంటున్నాడు. ఇంకా నాకు అర్థమైంది మ్యాటర్. ఏంటంటే ఒకసారి వందనాలు చేయటం ఒకసారి అయితే బాగుంటుంది, రెండోసారి కూడా బాగుంది కానీ మూడోసారి వందనాలు కొంచెం తేడాగా వచ్చేస్తుంది. హల్లెలూయా. వస్తుందని అంటున్నాడు. వంగటం ప్రారంభించాడు. ఏంటంటే ఎట్లా బెండ్ అవుతున్నాడు. నాకేందో తేడా కొడుతుందని ఏడు చూసినా ఎస్ఐయా ఏంది పరిస్థితి అనుకున్నా నేను. ఇంకా వాడు అలాగ వందనాలు అయితే ఆపట్లా, ఆ నోరైతే ఆపట్లేదు కానీ చెయ్యి కింద పోతుంది చల్లగా. ఆ చెయ్యి ఎప్పుడైతే కింద పోతుందో ఆ చెయ్యిని దాటుకొని నా చూపు నేల మీదకు పోయింది. నా చూపు నేల మీదకు పోగా ఏంటంటే నా హృదయం ఒక్కసారి భయం ఏంటంటే లవ్ కొట్టుకుంటుంది. ఎందుకని అడగరే? హల్లెలూయా. వాడు కొంచెం చేయి కింద పెడితే ఆ చేతికి చాలినంత రాయి అక్కడ ఉంది. హల్లెలూయా. ఏముంది అక్కడ? చేతికి సరిపోయే రాయి అక్కడ ఉంది. నేను అనుకున్నా ఈడు మంచోడో పిచ్చోడో నాకైతే తెలియదు కానీ బహుశా ఈడు పిచ్చోడేమో అనుకున్నా నేను. వాడు ఇంకా చిన్నగా వంగి ఆ చేతిలో రాయి పెట్టుకొని ఏంటది అట్లా నిటారుగా నిలబడ్డాడు. ఆ నోరు ఆపకుండా ఏంటని ఇంకా నా చుట్టూరే తిరగటం ప్రారంభించాడు. ఎలాగ చుట్టూరు తిరగటం. ఒక చిన్న బాబు ఎట్లా ఇక్కడికి రాగా అర్జెంటుకు రావాలా? యేసు రక్తమే చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వ్యక్తి పాస్టర్ గారు అనుకోండి మధ్యలోకి రాయా, నేనే పిచ్చోడిని. హల్లెలూయా. ఇక ఈ రాయి చేతిలో పట్టుకొని అనేసి ఇక తిరగటం ప్రారంభిస్తా ఉన్నాడు. ఈ తిరుగుడు ఆపట్ల, ఈ నోట్లో నుంచి వచ్చేటటువంటి ఆ వందనాలు ఆపట్ల. హల్లెలూయా. ఏంటండి ఇక జరిగినటువంటి సంఘటన యేసుక్రీస్తు ప్రభుల వారు ఏంటండి 2025 సంవత్సరాల క్రితం ఆయన్ని ఏంటంటే మనం నిన్న ఈస్టర్ రోజు గుడ్ ఫ్రైడే రోజు చక్కగా ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి వర్తమానాలు చెప్పుకున్నాం. హల్లెలూయా. చివరిలో దేవుడు అంటూ ఉన్నటువంటి మాట తండ్రి చెప్పండి. అది కాదు చివరిలో, అది మొదట్లో వదిలే. యేసు రక్తమే చేయ తండ్రి. అబ్బా మీ అందరికి బాగా తెలుసమ్మో. హల్లెలూయా. నేను అనుకున్నాను ఇక తండ్రి నా ఆత్మను ఏంటంటే నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అనేసి ఆ రోజే ఇక నాకు ఆఖరి రాత్రి అనేసి నేను డిసైడ్ అయిపోయి ఏంటంటే అక్కడే బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టా. అలాగ కనుచూపు మేర ఒక ఏంటంటే నడుము వంగిపోయి చేతిలో కర్ర పట్టుకొని ఎట్లా వణుక్కుంటా వస్తా ఉంది ఒక ముసలామ. ఆమెకి కనుచూపు కూడా ఏంటంటే ఇదిగో పెద్దగా కనిపించట్లేదేమో బహుశా.
ఆమె వంగు ఎట్లా నడుచుకుంటూ వణుక్కుంటూ వస్తూ ఉంది. ఆమె ఎప్పుడైతే వంగిందో వణుకుతూ వస్తా ఉన్నదో మధ్యలో ఆమెకి స్పీడ్ బ్రేకర్ లాగా మేము అడ్డుపడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటే నిశ్చయముగామా ఏమో తేరి ఇలాగ చూసి ఎవరో భవిష్యత్ అల్లటి వస్త్రాలు ధరించారంటే పాటలు గారేమో అనేసి అనుకుని ఏంటన్నావా ఇక తేర చూసి పక్కన ఈ పిచ్చోని చూసింది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తుందా తల్లి, మహాతల్లి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెప్పట్లా, మీరు ఏమో నాకున్నటువంటి అలవాటు ఏంటంటే మీరు ఎప్లై అయింది నా సప్లై. హల్లెలూయా, హల్లెలూయా. మీరెక్కడ ఆటగారు గుంటూరు నుంచి వచ్చారు, ఆయన వాక్కొని వెళ్ళిపోతారు. ఏం పని లేదు, ఏం సురక్తమే చేయం. హల్లెలూయా. ఇంకా ముసలాం అనుకుంది ఎన్ని సంవత్సరాలు చూస్తుందో ఆ పిచ్చోని, ఓరే ఈ పిచ్చోడు ఎక్కడ తగలబడ్డాడా అనేసి ఆమె చేతిలో ఉన్నటువంటి కర్రను ఏంటండి ఇదిగో చాచి ఇసిరేస్తుంది. హల్లెలూయా. ఆ కర్ర తిరిగి ఆయన చేతికి తగిలి ఆ చేతిలో ఉన్నటువంటి రాయి ఏంటంటే అల్లంత దూరాల పడగా ఇంకా అక్కడ నుంచి పీక్కొని తుపాకి గుండు కూడా నేను దొరకల. హల్లెలూయా. అక్కడ మొదలుకొని ఏంటంటే స్టేజ్ మీద హల్లెలూయా. అర్థమైందా నేను ఎందుకు నేను ఈ మాట చెబుతూ ఉన్నానో తెలుసా? రాత్రికాల సమయం ముందు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వాడు ఏం చేస్తాడు, వాడికి ఏం తెలియదు. ఈ స్థలములోనికి కూడి వచ్చినటువంటి ఓ దైవ జనాంగమా, ఆ పిచ్చోడిని కాదు మనము కలిగి ఉన్నది, మనము మంచి దేవుణ్ణి కలిగి ఉండగా ఆ మంచి దేవుడు ఈ స్థలములో సంచారము చేయుచుండగా ఈ స్థలములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఆ మంచి దేవుని కలిగి ఉండాలి. ఈ రాత్రి ఈ స్థలములోనికి ఎంతో దూరముతో ప్రయాసపడి ఈ స్థలములోనికి వచ్చాము కదా. వచ్చినటువంటి మేము మా ఆశ ఏంటో తెలుసా? ఆకాశము నుంచి ఒక్కొక్క చుక్క భూమి మీదకి పడుతూ ఉంటది. దానినే వర్షం అంటా ఉంటాం. హల్లెలూయా. ఈ స్థలంలో ఏమంటారో నాకైతే తెలియదు, కానీ ఆ ఆకాశం నుంచి ఇది భూమి మీద పడుచుకున్నటువంటి ఒక్కొక్క నీటి బొట్టుకు ఒక ఏంటండి ఒక గొప్ప ఆలోచన ఉన్నది. ఎండిపోయినటువంటి భూమిని, సారములైనటువంటి భూమిని నిశ్చయముగా తడిపి ఆ భూమి ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నది కదా. ఆ భూమి ఎప్పుడు ఫలించలేదేమో, ఇదిగో ఈ నీటి బొట్టు ద్వారా ఒక్కొక్క నీటి బొట్టు ఆ భూమిలో పడిచి ఉండగా ఆ భూమి అంతా కూడా తడిసి ఏంటండి ఆ తడిసినటువంటి భూమిలో ఆ యజమాని ఒకడు ఉంటాడు. ఎవరైనా వ్యవసాయదారుడు, రైతు. తన ఆశ ఏంటో తెలుసా? ఈ సంవత్సరమైనడు కూడా నిశ్చయముగా ఈ స్థలములో నేను ఈ పొలములో పంట వేసి ఈ సంవత్సరం అందైనను కూడా నేను నిశ్చయముగా నాకు కలిగి ఉన్నటువంటి ఆ సమస్యలను, ఆ ఇబ్బందులను నేను ఇదిగో తొలగించుకోవాలి. హల్లెలూయా. నేను వచ్చినటువంటి ఏంటంటే ఈ మార్గము ఏదైతే ఉన్నదో, ఈ స్థలము ఏదైతే ఉన్నదో, ఈ కోడికలు ఏదైతే ఉన్నదో, నా ఆశ ఏంటో తెలుసా? వచ్చినటువంటి వారు వచ్చినట్లే ఉండకుండా మీరు తిరిగి మీ గృహాలకు వెళ్ళేటప్పుడు ఎవరిని కలిగి ఏంటండి ఇంటికి వెళ్ళాలా? ఏమో చెప్పాలా? పిచ్చోని కలిగా లేకపోతే మంచి దేవుని కలిగా? హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయం ముందు ఆ మంచి దేవుని కలిగి ఉన్నటువంటి మనమందరం ఎలా ఉండాలా? మన కుటుంబాలు ఎలా ఉండాలా? మన జీవితం ఎలా ఉండాలా? నేను అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ స్థలంలోనికి వచ్చినటువంటి వారి జీవితాల్లో పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉండొచ్చు. పరిస్థితులు ఎన్నో సంవత్సరాల నుంచి మార్పు లేకుండా ఏంటంటే ఆ పరిస్థితులను బట్టి ఏమో నువ్వు కృంగిపోతే ఈ స్థలంలోనికి వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, పరిస్థితులు మారాలి అంటే ఏంటంటే ఈ స్థలములోనికి వచ్చినటువంటి ఓ దైవచనాగమ ముందు నువ్వు మారాలా. ఎవరు మారాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటని లాజరు గారు ఎన్నో సంవత్సరముల నుంచి ఇటువంటి ఏంటని మహాసభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. చేసినా కానీ ఏంటని ఈ సభలకు వస్తూ ఉన్నటువంటి ఈ స్థలంలో సమకూర్చబడినటువంటి మనము మారకపోతే ఎన్నటికీ కూడా మన పరిస్థితులు అనేవి మారతాయంటారా? హల్లెలూయా. నేను అంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తే పరిస్థితులు ఏంటండి
మారుతాయంటారా? ఉపవాసం ఉంటే పరిస్థితులు మారుతాయంటారా? మందిరానికి వెళ్తే పరిస్థితులు మారుతాయంటారా? నేను అంటాను, ప్రార్థన చేసినా, ఉపవాసాలున్నా, మందిరానికి వెళ్ళినా, ముందు నువ్వు మారకపోతే, నీ ఆలోచన మారకపోతే పరిస్థితులు ఎన్నటికీ మారు. నేను ఈ పూట మీ మధ్యలోనికి మోసుకుని వచ్చినటువంటి వర్తమానం ఏంటో తెలుసా? దేవుని యొద్దకి వస్తే, ఎవరి యొద్దకి? ఎక్కడికి వచ్చా మనం? సజీవుడైనటువంటి మంచి దేవుని యొద్దకు ఈ రాత్రి వచ్చా. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములు వ్రాయబడిచుకున్నటువంటి మాటలు ఒకసారి చదువుకుందామా? పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములు వ్రాయబడిచుకున్నటువంటి మాటలు యెషయా గ్రంథములు 55వ అధ్యాయములో 3వ వచనములో వ్రాయబడుచున్న మాట. ఎవరైనా చదవగలిగినటువంటి వారు చదివి సహాయం చేయండి. దేవుని వాక్యం ఈ రాత్రి కాల సమయమందు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుచున్నది. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల. ఆయన యొద్దకు వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఏంటండి ఎలాగ ఉండాలి అంటే, ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారు ఆయన మాటలను వినేటటువంటి వారిగా ఉండాలా. ఆయన సన్నిధికి వచ్చి వినకుండా ఏంటండి చక్కగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు అటు ఇటు తిరగచ్చు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు చేతులు, ఇప్పుడు సాతాను కూడా ఒకటి పెడుతూ ఉన్నాడు, రై అనేసి నొక్కుతూ ఉంటారు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ స్థలంలోనికి వచ్చినటువంటి మనమందరము కూడా ఇక్కడ ఏ మాట అయితే చెప్పబడుచు ఉన్నదో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మనతో మాట్లాడుచు ఉన్నాడో ఆ మాటలు ఎలాగా ఏంటంటే మనం ఆలకించాలి, చెవి యొగ్గి ఆలకించాలట. హల్లెలూయా. చాలా మందికి ఒక కృప ఉంటుంది, చాలా మందికి కృప ఎక్కువగా ఉంటుంది. ఏంటో చెప్పనా కృప? ఈ సభల్లోకి వచ్చినటువంటి వారు ఎవరన్నా తక్కువ లెగ్స్ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అనుకోండి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఆ కృప వెంటనే ఆ చూపెట్టిపోద్ది. అంటే ఈ వాక్యం వైపు కాదు, వారిని చూడటం ప్రారంభిస్తారు. అనుకుంటారు, ఈరోజు ఎక్క ఏం చేరగట్టిందే, ఏం వడ్డానం పెట్టిందే ఏంటే అనుకుంటా ఉంటారు. అటువంటి వాతావరణము ఈ రాత్రి యేసు నామములో ఇక్కడ ఉండకుండా దేవుడు కార్యములు చేయునుగాక. హల్లెలూయా. వాక్యం అంటుంది, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో ఇదిగో నిత్య నిబంధన చేసేదను. హల్లెలూయా. ఈ మాటలు దేవాతి దేవుడు ఎవరితో చెబుతూ ఉన్నాడు? ఆ కాలమందు దావీదుతో చెబుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? ఏంటంటే ఆయనకు శాశ్వతమైనటువంటి కృపను దేవుడిచ్చాడట. ఈ స్థలంలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా అటువంటి శాశ్వతమైనటువంటి కృప నా దేవుడు ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. ఎంతమందికి కావాలా కృప? ఏంటండి ఒక్కసారి స్వరములెత్తి దేవుని నామాన్ని మహిమపరుస్తారా? రెండు చేతులు ఆకాశము తట్టు చాచి దేవుని నామాన్ని మహిమపరుస్తారా? హల్లెలూయా. దావీదుకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృప ఈ స్థలములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నా దేవుడు దయచేయునుగాక. హల్లెలూయా. ఎందుకు రెండు చేతులు ఎత్తమన్నాను తెలుసా? అలనాడు మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఏంటంటే ఏం చేశాడు? ఎప్పుడైతే రెండు చేతులు ఆకాశము తట్టు చాచాడో ఏంటంటే అక్కడ యుద్ధము చేయించు ఉన్నటువంటి ప్రజల జీవితంలో జయము కలిగిందట. ఈ రాత్రి అటు జయము నా దేవుడు నీకు కూడా అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దావీదుతో చెబుతూ ఉన్నాడండి, శాశ్వతమైనటువంటి కృపను నేను నీకు అనుగ్రహించు ఉన్నాను. ఈ పూట నిశ్చయముగా ఆ శాశ్వతమైనటువంటి కృప నీవు ఈ కుటుంబము ఏంటంటే పిల్లలు అనుభవించాలి అంటే ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనమందరము ఎలా ఉండాలో తెలుసా? ఈ స్థలములో దేవుడు ఏ మాట అయితే మనకి వినిపింప చేయించున్నాడో ఆ మాటను జాగ్రత్తగా ఆలకించాలట. హల్లెలూయా. నాకు తెలిసినట్టు ఒక ఇలాగే సభలకు వచ్చి చక్కగా అందరికంటే ముందుగా కూర్చుందామా? అక్కడ అందరికంటే ముందుగా కూర్చుంది. హల్లెలూయా. నాకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తా. ఆ తల్లి ముందుగా కూర్చొని చక్కగా ఏంటండి ఈ తలని ఏమేస్తుంది అమ్మ చెప్పాలా? హల్లెలూయా. ఈ ముసుగు వేసి అందరికంటే ముందుగా ఉన్నాయి. అందరూ చెంగులు తెచ్చారా, చున్నీలు తెచ్చారా? నాకు అక్కడక్కడ కనిపిస్తా ఉన్నారు. హల్లెలూయా.
యేసు రక్తమే జయం. ఏమో దేవునికి స్తోత్రం. దేవుని నామాన్ని కనపరుస్తూ ఉన్నట్లు ఆ తల్లి కూడా ఇలాగే ఈ స్టేజి ముందు ఏంటంటే చక్కగా కూర్చొని ముసుగు వేసుకొని ఏంటంటే చక్కగా వింటా ఉంది. నాకు అందరినీ చూడటం కంటే ఆ తల్లిని చూసి చాలా సంతోషం వేస్తుంది. అబ్బా ఎంతో చక్కగా దేవుని వాక్యం వింటుందబ్బా, ఏంటండి ఎంతో ముచ్చటగా దేవుని వాక్యం వింటుంది. నేను ఎక్కడికి వెళ్ళిన 40 నిమిషాలే చెప్పేది. ఆ తల్లిని చూసి ఇక వెంటనే ఇంకొక 40 నిమిషాలు ఎక్స్ట్రా పెంచేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా అందరికంటే ఈ తల్లి చక్కగా ముసుగు వేసుకొని వింటా ఉన్నది. ఇక 80 నిమిషాలు ప్రసంగం ముమ్మరముగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నది. అటువంటి సమయమందు ఇక 80 నిమిషాలు అయిపోయింది, కూడిక ముగించబడింది, ఇక ప్రార్థన చేసే సమయం. ఇంకా ముసుగు తీయట్లామా? బా ఎంత భక్తి! ఇటువంటి భక్తి మా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకు ఉంటే చాలు అనుకుని నేను ఆశపడ్డా. హల్లెలూయా. చివరి ప్రార్థన చేస్తా, ఆశీర్వాదం ఇచ్చా. ఏంటంటే ఇంకా ముసుగు తీయట్లామా? యేసు రక్తమే జయం. ఇక నేను ఆ తల్లిని చూస్తా ఉంటే పక్కన అమ్మాయి అమ్మాయి ఏలే ఎప్పుడు హల్లెలూయా ఏమంటా ఉంది? మాయలే అంటే ఏం చేస్తుంది? హల్లెలూయా. మీ అందరికి బాగా తెలుసు. హల్లెలూయా. అటువంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఏమో అటువంటి వారు ఉన్న ఎడల దేవుని కృప ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. కృప ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. హల్లెలూయా. రాత్రి దేవుని కృప ఈ స్థలములో దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా ఆ కృపను మనం అందరము కూడా పొందుకునేటటువంటి వారిగా ఉండాలా. వాక్యములో వ్రాయబడుచుకున్నటువంటి మాట ఏమిటో తెలుసా? యోహానుకు వ్రాసినటువంటి స్వర్తమానములో 5వ అధ్యాయములో 24వ వచనములో వ్రాయబడుచుకున్నటువంటి మాట మనము చదవగలిగితే, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అమ్మ ఎక్కడికే ఎక్కడికి ఎవరిని పంపించారు? ఎవరు పంపించారు అంటే దేవాతి దేవుడు ఈ మాటలు చెప్పమనేసి ఏంటండి ఈ మాటల కొరకు దైవ సేవకుని ఒక రథ సారథిగా ఈ స్థలములో నిలిపాడు. ఈ ప్రాంతంలో ఎన్నుకున్నాడు. ఏంటంటే ఈ ప్రాంతంలో ఇదిగో కట్టబడినటువంటి ఈ పరిచర్య ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. ఈ పరిచర్య ముందుకు కొనసాగించబడుచుకుంటుంటే తదుపరి ఎన్నో అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. భరించి ఎందుకు భరించారండి? అవసరం ఏంటంటారు? అవసరమా? ఏ ఒక్క ఆత్మయు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టము లేక ఈ స్థలములో ఏంటండి ఈ ఆత్మల రక్షణ కొరకు దైవ సేవకుని ఏంటండి ఈ స్థలములో దేవుడు ఏర్పాటు చేసుకొని నిత్యముగా ఒక్కొక్క ఆత్మ దేవుని చేత పట్టబడాలి అనేసి ఈ కోడికలు ఏర్పాటు చేసి ఉండగా ఏంటంటే ఈ కోడికలోకి ఇటువంటి వర్తమానము అనగా దేవుని మాటలు వినిపింప చేయడానికి దేవుడు మమ్మల్ని ఒక గాడిదగా ఈ స్థలంలోనికి విన్నామా? యేసయ్యను మోసిన గాడిదకి విలువ లేదు. ఎప్పుడు వచ్చింది విలువ? యేసు క్రీస్తు ప్రభుల వారిని ఎప్పుడైతే విలువ లేని గాడిద ఆయన ఏంటంటే నడుముల మీద ఎక్కించుకొని ఉన్నదో, విలువ లేని ఆ గాడిదకు దేవుడు ఏంటని నిత్యముగా ఆ గాడిదను కోరుకోవడాన్ని బట్టి ఆ గాడిదకు విలువ. హల్లెలూయా. ఒకానొక పర్యాయము కూడా నేను కూడా మాట విననటువంటి స్థితిలోనే బ్రతికా. హల్లెలూయా. బతకలేక బడి పంతులు అన్నట్లు బైబిల్ పట్టుకోవాలా. ఏంటండి సమోసా పల్లెలు అనేసి తిరుగుతూ బైబిల్ పట్టుకోవాలా. దేవుని మహాకృపను బట్టి ఏంటండి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఏదో కొద్దో గొప్ప చదువుకున్నా. ఒక 30,000 శాలరీ 2014లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ అవన్నీ చేసి దేవుడు 2009లో నేను నిన్ను ఏర్పాటు చేసుకొని నియమించి ఉన్నాను అనేసి పదే ఏంటని 3 సార్లు దర్శన రూపములో దైవ సేవకుల నోట ఇదిగో ఏంటంటే ఆయన దర్శనమును కలుగు చేసి పిలుచుకున్న ఆ ఊరు గోవయ్యా. నీ సేవకు వస్తే ఎలా ఉంటుంది? సమయానికి తిండి ఉండదు, కంటి నిండా నిద్ర ఉండదు, ఎవరు చేస్తారని సేవ అనేసి నిర్లక్ష్యముతో తిరుగుచుకున్నటువంటి వేళలో
దేవుని మహాకృపను బట్టి నావి అనుకున్నటువంటి వాటన్నిటినీ కూడా ఏంటండి నా చేతికి రాగా వాటిని చూసి సంతోషపడి ఏమో చక్కగా నేను బ్రతుకుతున్నటువంటి ఆ సమయాలలో దేవుడు వాటన్నిటినీ కూడా 2014వ సంవత్సరం ముందు దూరపరిచి ఏమి అర్థం కానటువంటి స్థితిలో ఏంటి ప్రభువా అనేసి దేవునితో నడి రోడ్డు మీద అడుగుచున్నట్లు ఆ సమయమందు దేవుడు ఒకటే మాట మాట్లాడుచున్నాడు, అబ్బాయ్ నీకు కలిగి ఉన్నవన్నీ కూడా ఇదిగో దూరం అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? వాటన్నిటిని చూసి నువ్వు సంతోషపడుతున్నావు కదా, నువ్వు మురిసిపోతున్నావు కదా, ఎంతో వాటిని చూసి నువ్వు జీవిస్తూ ఉన్నావు కదా, వాటన్నిటినీ కూడా నేనే దూరపరిచిందే. ఇక మీదటైనా నా మాట నీవు విన్నావా? నా మాట నీవు విన్నావా? వేటినైతే కోల్పోయావు వాటికంటే యోబుకి ఎలాగైతే రెట్టింపు ఆశీర్వాదాలు నేను ఇచ్చి ఉన్నాను అదే మాదిరిగా నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గర్తించి బుద్ధి చెప్పే ఏంటని నిశ్చయముగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చినా కానీ దానిని విడిచిపెట్టి దేవుడి సేవకు సమర్పించుకోవడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాల సమయమందు ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానో తెలుసా? నేనేదో గొప్పని కాదు, ఎందుకు పనికిరాను, ఏ యోగ్యత లేదు. హల్లెలూయా. ఆయనను కూడా ఆయన పిలుపు మేరకు ఆయన మాట విని ఏంటని ఆయన మాట ప్రకారము నడవడాన్ని బట్టి ఈ స్థలములోనికి దేవుడు ఈ పూట సజీవులుగా నడిపించి ఈ మాటలు మీకు ప్రకటించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. అందుని బట్టి ఒక్కసారి దేవుని నామని బిగ్గరగా మహింపరుస్తామా? హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుచున్నాడు. ఏ స్థితిలో నేను లోకంలో కలిశాను, అపవాది చేత చిక్కబడ్డాను, ఎంతో ఏంటండి ఆ సమస్యలు చూసి, బాధలు చూసి, కష్టాలు చూసి బ్రతుకే భారమని ఇక బ్రతకటము కూడా వ్యర్థం అనుకొని చనిపోవాలని ఆలోచన చేశాను. ఏంటండి ఆయన ఆ ఆలోచన తారుమారు చేసి నిత్యముగా ఆయన మాట వినే విధముగా, ఆయన మాట వినినటువంటి దానిని బట్టి నిత్యముగా ఆయన సేవకు పిలిచి ఎలాగ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ పూట నేను ఒకటే మాట చెబుతా, ఈ స్థలములోనికి వచ్చినటువంటి నీవు దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడు, ఏ మాట అయితే నీకు వినిపిస్తూ ఉన్నాడు, ఏ మాట అయితే నీకు అవసరమో ఈ మాట ప్రకారము నీవు నడిస్తే, ఈ మాట ప్రకారము నీవు జీవిస్తే, ఈ మాటని నీవు అనుసరించి నడవగలిగితే దేవుడు అంటాడు. ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడిచి ఉన్నటువంటి మాట 28వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడిచి ఉన్న రీతిగా చదవండి, ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం యెహోవా మాట శ్రద్ధగా విని ఎలా వినాలట? ఎలా వినాలట? ఏంటంటే ఆశామాషగా కాదు. ఈ కోరికలు ఏర్పాటు చేసుకున్నారులే, ఎలాగ వెళ్ళినా పర్లేదు, ఎలాగ కూర్చున్నా పర్లేదు, ఎలాగ తిరిగినా పర్లేదు, ఎలాగ ఆలోచించినా పర్లేదు అనడానికి లేదు. దేవుని వాక్యం అంటుంది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఈ పూట ఏంటండి పడుకున్నది మొదలుకొని లేచేంత వరకు, లేచే మొదలుకొని ఏంటంటే పడుకునేంత వరకు మనిషి ఎంతో ప్రయాసపడుచు ఉన్నాడు. ఆ ప్రయాస ఏంటని తిని తినక, ఉండి లేక ఏంటని ఎంతగానో శ్రమ పడుతూ ఉన్నాడు, ఎంతగానో కష్టపడుతూ ఉన్నాడు. నేను అంటాను, ఏమా నీ కష్టం అంతా ఇడిపోతుంది, నీ శ్రమంతా ఎవరు చూస్తా ఉన్నారు? హల్లెలూయా. నేను ఇలాగే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక సైకిల్ దొక్కుకుంటూ ఒక పెద్ద ఆయన నాకు ఎదురుపడ్డాడు. ఒక పెద్ద ఆయన ఏమా మంచి పెద్ద వయసులో ఉన్నాడు, పంచికట్టు కట్టాడు, సైకిల్ దొక్కుకుంటా ఏంటంటే ఒక పొలంలో నుంచి అప్పుడే రోడ్డు మీదకి వచ్చి సైకిల్ దొక్కుకుంటా వెళ్తుంటే అప్పుడే నేను ఒక బైక్ ఒకటి సెకండ్ హ్యాండ్లో కొని ఇలాగే దేవుని స్వార్థ పరిచర్యలో వెళ్తా ఉన్న సిటీ 100, హల్లెలూయా, అది వేసుకొని వెళ్తా ఉంటే నా దరిద్రమో ఆయన అదృష్టమో తెలియదు కానీ ఆయన వెళ్తూ ఉండగా పక్కనే ఆగాడు. ఈ బైక్ ఆగింది. ఇక ఆయన కిందకి పైకి చూస్తే ఏంటంటే తెల్లటి వస్త్రాలే నేను ధరించున్నాను. ఆయన సైకిల్ ఆపి కిందకి పైకి ఇలా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూస్తా ఉంటే నాకు ఒక అలవాటు ఏంటంటే ఎవరు కనిపించినా పలకరించటం అలవాటు. హల్లెలూయా. బాగున్నారా బాబాయ్ అని. వాళ్ళు ఎవరు నాకు తెలియదు, అయినా కానీ ప్రేమతో ఒక్క మాట అలా పలకరిస్తే ఏమైతే ముత్యాలు ఏమన్నా ఊడిపోతాయా? హల్లెలూయా. పలకరించా.
పలకరించడమే నా తప్పు అయిపోయింది. ఇక సైకిల్ దిగి నా దగ్గరకు వచ్చాడు. ఏనేంది ఇలా వస్తున్నాడు అనుకున్నా నేను. ఇక బాయ్ ఒకసారి బైక్ దిగి అన్నాడు ఆయన. ఇక నేను అయిపోయింది ఇక బైక్, ఇక దిగకుండా ఏం చేస్తా, దిగా. ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. పలానా ప్రాంతం నుంచి వస్తున్నా పెద్ద ఆయన అన్న. ఏం చేస్తావు అన్నాడు. ఏం చేస్తా బాయ్యా, దేవుని పనిని చేస్తావు అన్నాడు. ఏం పని చేస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏదైతే అప్పగించాడో ఆ అప్పగించినటువంటి పనిని నేను చేయటం ప్రారంభించి ఆపకుండా దానిని కొనసాగిస్తాను అన్నా. హల్లెలూయా. ఎంత వస్తాయి అన్నాడు. ఎంత వస్తాయి మీకు తెలియదంటే ఏది లేదు. ఎంత వస్తాయి దేవుడికి తెలుసు బాబాయ్ అన్న. అడుక్కునే బుద్ధి బానిచ్చి ఏదో వయసులో ఉన్నాక పని చేసుకోవచ్చుగా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక దేవునికి తెలుసు సమస్తం. నేను పల్లెత్తి మాట కూడా అనకుండా ఆ పెద్ద ఆయనతో నవ్వుతూనే, చిరునవ్వుతో, ఆయన తిరుగుతున్నాగా నవ్వుతూనే వెళ్తా ఉన్నా. ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు కానీ ఏంటంటే ఆ ప్లగ్ వాడి గదిలిచ్చి మరలా బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది అది. ఇక సభకి వెళ్ళి అక్కడ దేవుని కృపను బట్టి 4 మాటలు అక్కడ వాక్యం చెప్పేలాగే నా దారిని నేను వెళ్ళిపోయా. దేవుని మహాకృపను బట్టి ఏంటని నిత్యముగా మరలా సేవకుడు ఒక 4-5 నెలల తరువాత ఆ ప్రాంతానికి ఆహ్వానించాడు. హల్లెలూయా. ఏంటంటే తక్కువ మాట్లాడడం వారు ఎక్కువగా పిలవబడతారట. మరి అయ్యగారు వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం పిలుస్తారు, నాకైతే తెలియదు కానీ ఏసు రక్తం ఇచ్చి మీ అందరికి వందనాలు తల్లు, ఇక వందనాలు అయ్యా. హల్లెలూయా. ఏంటండి మరలా ఒక 6 నెలల తరువాత ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏంటండి అదే ఆయన మరలా పొలంలో నుంచి బయటకు వస్తా ఉన్నాడు. హల్లెలూయా. మొదట్లో ఏంటంటే కోపంగా పలకరించిన కోపం మరలా ఈ 6 నెలల్లో దేవుడు సరి చేశాడేమో కానీ బాయ్ అనేసి ఆపాడు. నేను ఇక అక్కడే ఆపాడు ఆయన్ని చూసి బైక్ ఆపే, ఏంటి బాబాయ్ బాగున్నారా అన్న. బాగానే ఉన్నానయ్యా. ఎక్కడ మీటింగ్ అంటే పలానా ప్రాంతం అనేసి చెప్పగా ఆయన ఆ ప్రాంతానికి వచ్చి కాసేపు కూర్చొని అయిపోయే అంతవరకు ఉండి ఏంటంటే చివరిలో అంటున్నాడు, అబ్బాయ్ ఒకసారి మా ఇంటికి వస్తా అన్నాడు ఆయన. ఎందుకు రాను బాబాయ్, మీ ఇంటికి వస్తా, ఈరోజు మీరు ఉండబట్టి మీ ఇంట్లోనే ఉంటా అని చెప్పి నేను. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? అర్థమవుతుందా? ఏంటండి మీ ఇంట్లోనే ఉంటా బాబాయ్ అని చెప్పా. ఇంకా ఆయన మాట వరుసగా ఉంటాడు కానీ ఏంటంటే మీ ఇంటికి వస్తానన్నప్పుడు ఇంకేం మాట్లాడట్లా. హల్లెలూయా. నాకు అర్థమైంది పరిస్థితి. నేను అడుగుతున్నాను ఇక్కడ కూడా మిమ్మల్ని కూడా అడగాలని ఏంటంటే ఆ ఉద్దేశం చేత జరిగిన ఆ సంగతిని చెబుతున్నా. ఆయన అడిగాను, బాబాయ్ నేను నిన్ను గురించి ఆరా తీసినప్పుడు ఇదిగో చాలా మంది చెప్పారు నువ్వు చాలా మంచి కష్టజీవటగా అన్నా. అబ్బాయ్ నీకు తెలియక అడుగుతున్నాను, నేను చెప్పే మాట ఏంటో తెలుసా, చిన్నప్పటి నుంచి భలే కష్టపడతాను అబ్బాయి అన్నాడు. ఏంటంటే బహుశా మీ మొహాలు కూడా చూస్తామంటే మంచి ఏంటంటే కష్టపడేటటువంటి మనుషులుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. మీ కష్టానికి ప్రతిఫలం నా దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆ బాబాయి ఏంటంటే చెప్పినటువంటి ఆ సమాధానం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఎంతో కష్టపడుతున్నాను అబ్బాయి, ఎవ్వరి మీద కూడా ఆధారపడి బ్రతికినటువంటి దినాలు లేవు. ఉంటే తింటా లేకపోతే వస్తువులు ఉంటాడు కానీ ఇదిగో నేను ఎప్పుడు కూడా ఒకరి పైన ఆధారపడలా. అయితే నేను చెప్పే మాట ఏంటి అంటే ఈ పూట ఆ బాబాయిని అడిగాను, చిన్నప్పటి నుంచి నువ్వు కష్టపడ్డావు కదా, కష్టపడినటువంటి కష్టాన్ని బట్టి బాబాయ్ అన్న వీడికి వచ్చేసాడు ఇక్కడికి. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఈ సిగ్గులో నాడు అస్సలు పని లేదు. ఎవరాడు? హల్లెలూయా. ఎవరాడు? ఏమో వాడు అటు ఇటు తిరుగుతున్నాడట. యేసయ్య అడగ, బాయ్ ఎక్కడి నుంచి వచ్చావంటే వాడు అంటున్నాడు, భూమి మీద అక్కడ లాజరు పాస్టర్ గారు ఏంటంటే సభలు పెట్టాడు, అక్కడ పోయాలి. ఎవడో గుంటూరు నుంచి వచ్చాడట. ఓ నాన్ స్టాప్ ఆగుతానే ఉన్నాడు. వాడిని ఆపేసా. హల్లెలూయా. అంటే మన దేవుడు మంచోడు కదా, వాడికంటే మంచోడు కాబట్టి మరలా సమయం ఇచ్చాడు. యేసు రక్తం వచ్చాం. నేను అడిగా బాబాయ్ని, బాబాయ్ నువ్వు చిన్నప్పటి నుంచి కూడా కష్టజీవి కదా, చాలా కష్టపడతావు కదా, ఊర్లో మంచి సాక్ష్యం ఉంది. నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కష్టపడి ఎంత సంపాదించా? ఏమా మిమ్మల్ని అడుగుతున్నా, ఎంత సంపాదించారు? ఉదయం మొదలుకొని ఏంటంటే ఆదివారం కూడా దేవుని సన్నిధిని మర్చిపోయి ఏమా పత్తి తీయడానికో మిరగాయలు కొయ్యడానికి వెళ్తూ ఉంటారు. ఉన్నారు ఇటువంటి గుంపు? మీరంతా మంచోళ్ళు తల్లు, మిమ్మల్ని నేనేమనట్లా. హల్లెలూయా.
ఏంటండి ఆదివారము కూడా ఏంటంటే దేవుని సన్నిధిని మరిచి వెళ్ళేటటువంటి వారు ఉన్నారు. అయితే నేను అడిగే ప్రశ్న, ఎంత సంపాదించారు? ఆ బాబాయ్ అన్నాడు, అబ్బాయ్ మనసులో మాట నీతో చెప్పుకోక తప్పట్లేదు, కానీ దగ్గరికి పిలిస్తే చెవులు చెబుతున్నాడు. దగ్గరికి పిలిస్తే చెవులు చెబుతున్నాడు, ఏం సంపాదనలే అబ్బాయి, ఏం చెప్పమంటావు అబ్బాయి, చిన్నప్పటి నుంచి కష్టపడ్డానా, రూపాయి కూడబెట్టానా, ఎవరి కోసం ఏమో, ఎవరి కోసం? బిడ్డల కోసం. ఒకడే ఒక కొడుకాడు, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకాడు. చిన్నప్పుడు బాగానే ఉన్నాడు, మధ్య వయసు వచ్చేసరికి మాట వినట్లు కాళ్ళదంతూ ఉన్నాడు. ఎందుకని అడగరే అమ్మా? హల్లెలూయా. అంత అల్లారు ముద్దుగా గారభంగా పెరిగినటువంటి ఈ వ్యక్తి ఏంటంటే లోక స్నేహానికి బానిసైపోయాడు, తిరుగుడికి బానిసైపోయాడు, తాగుడికి బానిసైపోయాడు. బానిస అయిపోయినటువంటి ఈ వ్యక్తి రోజుకో గొడవ, ఏమా రోజుకో గొడవ. ఈ పెద్ద ఆయన కష్టపడ్డాడా, ఈ రోజు వచ్చిందా, కొంత కూడబెట్టాడా, ఎక్కడ కట్టాలా? పోలీస్ స్టేషన్లో కట్టాలా, ఎక్కడ కట్టాలా? హాస్పిటల్లో కట్టాలా? హల్లెలూయా. ఒక కొడుకని ఆలోచించి ఆయన చెబుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఏం సంపాదన లేపాయ్, ఎంతో సంపాదించిన సంపాదన అంతా ఇదిగో ఈడున్నాడు కదా, ఇదిగో వృధాగా ఖర్చు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏంటండి నాకు అనిపించింది, బాబాయ్ మీ ఇంటికి రావాలని ఆశపడుతూ ఉన్నా. ఏంటండి ఆయనకి తీసుకెళ్ళాలని ఆశే, కానీ తీసుకెళ్ళలేని పరిస్థితి. కొడుకు చేయి విడిచి భార్య చనిపోయి ఒంటరి స్థితిలో బ్రతుకుచున్నటువంటి ఈ వ్యక్తి ఏంటండి తినడానికి తింటుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన కూలి నాలి చేసుకొని బ్రతుకుచున్నాడు. హల్లెలూయా. ఏమా ఆయన నేను అడక్క వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. చిన్నగా మాట చెప్పుకుంటూ దేవుని మాట చెబుతూ ఏంటంటే ఆ వారి గృహానికి వెళ్ళగా ఇలాగా ఇక్కడ నాకు అటువంటి ఇల్లు కనిపించలేదు, కానీ తాటాకులతో ఎప్పుడో కట్టబడినటువంటి పురాతనమైనటువంటి గృహం. హల్లెలూయా. చిన్నది, ఒక 4-5 కూర్చొని ఏంటని ఆ పక్క మంచం వేసుకొని వంట చేసుకునేటటువంటి చిన్న గృహం. ఆ గృహంలోనికి నేను ఎప్పుడైతే వెళ్ళానో ఏంటని ఎలా వెళ్ళానో, నేనుండే పుట్టుని. హల్లెలూయా. అది నాకంటే కిందగా ఉంది. వంగి అలాగా ఇంట్లోకి వెళ్ళా. ఇంకా ఆయన ఆదర బెదర ఏమా పెద్ద వయసు కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో వచ్చారు కదా పాస్టర్ గారు అనేసి ఆ మంచం ఏదైతే ఉందో నా కంటికి కనిపించకుండా ముందుగానే వెళ్ళి ఆ మంచం పైన ఆ దుప్పటేసి ఇదిగో కూర్చో అబ్బాయి అన్నాడు. హల్లెలూయా. నేను ఇంకా వెళ్ళి ఆ కూర్చుందామనేసి ఇలాగ కూర్చోబోతూ ఉంటే, బాబా పాస్టర్ గారు అక్కడ కాదు, ఇది చివరి కూర్చో అన్నాడు. హల్లెలూయా. ఇంకా నాకు అర్థం కాల. నేను చివరి కూర్చొని కొంచెం పక్కకు జరిగితే ఏమో నేను ఇక లోతుకి వెళ్ళిపోతున్నా, కిందకి దిగిపోతున్నా. హల్లెలూయా. నాకు అర్థమైంది ఇదంతా కూడా కుక్కి మాంసం అని. నేను నా కంటికి కనిపించకూడదని, అంతా బాగానే ఉంది అనుకుంటానని ఆయన నిలుస్తావా అంటే ఏంటంటే ఆయన పరిగెత్తుకుంటూ పోయి ఒక సొట్టబడిపోయినటువంటి ఆ చెంబు ఏంటంటే ఎప్పుడో పాత కాలంలో ఉన్నటువంటి బొంగలో ముంచి కొన్ని నీళ్ళు తీసుకొని వస్తున్న ఆ చెంబు కూడా ఎలాగ ఉందంటే ఏంటంటే మొత్తం సొట్లబడిపోయి అక్కడక్కడ సన్నగా చుక్క కారిపోతా ఉన్నది నీరు. హల్లెలూయా. నాకు అర్థమైంది పరిస్థితి. ఈ పూట ఈ స్థలంలోనికి వచ్చినటువంటి ఓ దైవ జనాంగమా, నీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ నేను చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు. ఈ రాత్రి నీ పరిస్థితి మార్చడానికి ఈ స్థలంలోనికి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు మన పరిస్థితులు మారుతాయంటే దేవుడు ఏదైతే చెబుతున్నాడో ఆ మాటను మనము జాగ్రత్తగా విని ఆలోచించి ఆ మాట ప్రకారము చేయగలిగితే అక్కడ వ్రాయబడిచున్నది ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనములో నీ దేవుడైనటువంటి యెహోవా మాటను శ్రద్ధగా విని ఆజ్ఞాపించుచున్నటువంటి ఏంటట? ఏం చెబుతున్నాడు దేవుడు?
దేవాతి దేవుడి నిత్యముగా మానవుడు ఎలాగ బ్రతకాలా, ఎలాగ జీవించాలా, ఎలాగ నడవాలా, ఎలాగ మాట్లాడాలా, తన బ్రతుకు ఏ విధము చేత ఉండాలా అనేటివి ఆజ్ఞలనేటివి దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? ఆజ్ఞలనేటివి దేవుడిచ్చాడు. ఆ ఆజ్ఞలు ఎవరైతే పూజ తప్పకుండా ఏంటంటే పాటిస్తారో, ఆ ఆజ్ఞానుసారమైన జీవితము ఎవరైతే కలిగి జీవిస్తారో, నేనంటాను ఈ పూట ఆయన మాట వినేటువంటి వారు చరిత్రలో ఏంటంటే పాడైపోయినటువంటి వారు ఎవ్వరు లేరు. ఉన్నారంటారా? ఎక్కడైనా మీకు కనిపించారా? అంటే మీకు కనిపిస్తే మీరు వింటే నాకు చెప్పండి, నేను కూడా వారిని చూస్తా. హల్లెలూయా. ఎందుకో ఈ కష్టాలు, ఎందుకో ఈ బాధలు, ఎందుకు ఈ దరిద్రత, ఎందుకు ఈ కన్నీరు, ఎందుకు చింత, ఎందుకు బాధ, ఎందుకు దిగులు అంటే నేను చెప్పే మాట ఏంటంటే దేవుని మాట ఎక్కడో నువ్వు వినట్లా. దేవుని మాట ఎక్కడో నువ్వు ఆ మాటను తప్పిపోతున్నావు. నీ పాదాలు ఏంటంటే ఆ మాట వెనక ఎదుగో జారిపోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఆయన మాట నిత్యముగా నీ వినగలిగితే, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞానుసారమైనటువంటి జీవితము నువ్వు కలిగి జీవించగలిగితే, చదువమ్మా, నీ దేవుడైనటువంటి యెహోవా హల్లెలూయా. జాగ్రత్తగా నా వైపు చూడండి, జాగ్రత్తగా. ఏంటంటే ఆయన మాట వింటే కలిగే గొప్ప ప్రయోజనం ఏంటో తెలుసా? మంచి మాట. ఇటు విని ఇటు విడిచిపెట్టమాకండి. ఇటు విన్నటువంటి ఆ మాటను ఇక్కడ ఈ చేత్తో ఆపేసి గుండెల్లోనికి తీసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే నాకు వాక్యం చెప్పడం రాదు, ఏదో దేవాతి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప సేవకులు ఈ స్థలంలోనికి వచ్చారు. గొప్ప గొప్ప ఏంటంటే ఉజ్జీవ ప్రసంగికులు ఈ స్థలంలోనికి వచ్చారు. హల్లెలూయా. వారికంటే నేను గొప్పవాడిని కాదు. ఏంటంటే ఏ విషయంలో గొప్ప అనేసి నేను భావిస్తూ ఉన్నాను తెలుసా? ఆయనను మోస్తూ ఉన్నాను కదా. హల్లెలూయా. ఆ విషయంలో నేను సంతోషపడుతున్నా. అపోస్తుడైన పౌలు అంటారు, అయ్యో సువార్త ప్రకటించని ఎడల నాకు ఏం కలుగుతుందట? ఏదో ఇదిగో కొంచెం ఉన్నావు. దేవునికి స్తోత్రం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నా అడుగులు తడబడకుండా నడుపుము యేసయ్యా, నన్ను నీలో నిలిపి స్థిరపరచుము యేసయ్యా, నా అడుగులు తడబడకుండా నడుపుము యేసయ్యా, నన్ను నీలో నిలిపి స్థిరపరచుము యేసయ్యా, నీ రాజ్యముకై నేను బ్రతుకుటను నేర్పుమయా, ఈ లోకములో నేను నీ కొరకై జీవించదా, నీ రాజ్యముకై నేను బ్రతుకుటను నేర్పుమయా, ఈ లోకములో నేను నీ కొరకై జీవించదా, యేసయ్యా లోకాశలు రేపయ్యా, యేసయ్యా పాపములు చేయనయా, యేసయ్యా లోకాశలు రేపయ్యా, యేసయ్యా పాపములు చేయనయా, నీవే కావాలి, నీ కృపయే కావాలి, నీ కొరకై జీవించే ఆ భాగ్యం కావాలి, నీవే కావాలి, నీ సన్నిధి కావాలి, నీ కొరకై జీవించే ఆ భాగ్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములు వ్రాయబడుచుకున్నటువంటి రీతిగా ఈ స్థలములో ఏ మాట అయితే ప్రకటించబడుచున్నదో ఆ మాటను మనము శ్రద్ధగా ఆలకించిన ఎడల దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నిత్య జీవము కలిగినటువంటి మాటను ఏ పూట దేవుడు ఈ స్థలములోనికి పంపించుచుండగా మనలో ఏముండాలా? దేవుడు అంటూ ఉన్నాడు, విశ్వాసం ఉండాలా. విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుంచట జీవములోనికి దాటిపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటి అంటే, అసలు మనుషుల ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి?
దేవుడు ఏంటి ఆలోచన చేయించుకున్నాడు? హల్లెలూయా. నేను చెబుతూ ఉన్నాను, నేను అంటుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనుషునికి ఇచ్చినటువంటి ఆ కృప, మనిషిని ప్రేమించిన రీతిగా దేవుడు జంతువులను ప్రేమించాడా? ఆకాశ పక్షులను ప్రేమించలా? జల రాశులను ప్రేమించాడా? చెప్పాలందరూ కూడా స్వరాలెత్తి హల్లెలూయా. ఏంటండి, ఇదిగో భూమి మీద ఉన్న సమస్తమును కూడా దేవుడు ఎలాగ కలుగు చేశాడు? ఏమా, నోటి వాక్కు చేత సమస్తమును కలుగు చేస్తే ఏంటండి, నిన్ను నన్ను మటుకు ఎలా కలుగు చేశాడు? ఏంటండి, ఆయన అమూల్యమైనటువంటి హస్తములు చాపి ఆయన చేతితో నేల మంటిని తీసి ఆయన ఒక బొమ్మగా చేసి జీవ ఆయువును ఆయన పోలికగా దేవుడు నిన్ను నన్ను మార్చుకున్నాడు. అలాగ మార్చుకోవడానికి గల ఉద్దేశం ఏంటి? అలాగ సృష్టించడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, నేను ఒకటే మాట చెబుతా, గుండెల్లో దాచుకో. దేవుడు ఈ లోకంలో అన్నిటికంటే మానవుని ఎక్కువగా ప్రేమించాడట. ఎలాగ ప్రేమించాడు? ఆ ప్రేమే మానవునికి దేవుడి ఎడల ఎలాగ మారిందో తెలుసా? ఆయన కనిపించడు కదా. అవకాశవాదులుగా మార్చబడుతున్నారు మానవులు. దేవుడంటే అవకాశవాదులుగా మార్చబడి నిత్యముగా కంటికి కనిపించే వాటిని నమ్ముచున్నారు, కానీ సృష్టించినటువంటి దేవుని ధిక్కరిస్తూ ఉన్నారు. దేవుని మాట విననొల్లని జనముగా బ్రతుకుచూ ఉన్నవారు ఈ నేటి దినాలలో కోకొల్లలుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మానవుడి ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? మానవుడి ఎడల దేవుని ప్రణాళిక ఏంటి? చదువుదామా? పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములు వ్రాయబడుచున్నటువంటి రీతిగా ఏంటండి, ఆ వాక్యములో వ్రాయబడుచున్నది ఇర్మియా పుస్తకములు, ఇర్మియా గ్రంథములు 32వ అధ్యాయము 40వ వచనము చదవగలిగితే, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 40వ వచనం, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించుకున్నాను. హల్లెలూయా. అసలు మానవుడి ఎడల దేవుని ఉద్దేశం ఏంటి? మానవుడి ఎడల దేవుని ప్రణాళిక ఏంటి అంటే ఏంటండి, ప్రతి ఒక్క మానవుడికి దేవుడు మేలు చేయాలని. ఏం చేయాలని? మేలు చేయాలనేస్తే దేవుడు ఆశపడుచు ఏంటండి, ఆయన ఈ స్థలములోనికి మనందరినీ నడిపించి ఉన్నాడు. సింహపు పిల్లలైనా ఆకలి గొనునేమో కానీ ఆయనను ఆశ్రయించు వారికట ఏ మేలు కొదువైనదట. ఈ రాత్రి కాల సమయమందు ఈ స్థలములోనికి వచ్చినటువంటి నా జీవితంలో ఉన్నటువంటి కొరతలన్నీ నా దేవుడు తీర్చునుగాక. ఏంటండి, యాకోబు ఎక్కడతో బావులు తవ్వినా కానీ ఏం కలిగిందట? జీవజలం. ఏంటట? జీవజలం. ఎక్కడ ఇదిగో మూయబడినటువంటి పూడ్చిపెట్టబడినటువంటి ఆ బావులు ఎక్కడ అడుగు పెట్టి తవ్వినా కానీ ఏంటంటే సమృద్ధి, అతి మేలు ఈ రాత్రి నా దేవుడు ఈ స్థలంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఎంతమందికి కావాలా మేలు? మేలు కావాలా? తేలు కావాలా? మేలైతే సంతోషం, తేలైతే దుఃఖమే, బాధే. హల్లెలూయా. తేలుడు ఎవరైనా ఆప్యాయంగా చేతులు, తేలా నా బుజ్జి కొండ, నీ కొండితో నా ముక్కును ఒక్కసారి అట్లా పట్టుకోమ్మా అంటారా? అమ్మా? హల్లెలూయా. అమ్మో, మేలు అందరికి కావాలా? హల్లెలూయా. అందరికి ఆశ మేలంటే. మేలు వద్దు అన్నటువంటి వారు ఎవరు లేరు. అయితే నేను చెప్పే మాట ఏంటో తెలుసా? మేలులు కావాలి అనేసి ఈ స్థలంలో నువ్వు ఆశపడుచున్నావు కదా. నేను మేలులు అనుభవించాలి, నా బిడ్డల మేలులు అనుభవించాలి, అన్ని విషయాలలో కూడా మేలు కరముగా నేను నా కుటుంబము బ్రతకాలి. అలాగ బ్రతకాలంటే ఏంటంటే దేవుని యొద్దకు నువ్వు రావాలా. ఎక్కడికి రావాలా? ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు ఆ మేలును అనుభవిస్తావో అనుభవించవో నాకైతే తెలియదు. కానీ ఈ రాత్రి కాల సమయమందు దేవుడు మీతో చెప్పమని చెప్పినటువంటి మాట, ఇంతవరకు ఆ మేలులకు దూరం అయిపోయావేమో. ఏ మేలు నువ్వు అనుభవించక ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్స్ అంటే పాటగారా
మా వయసు అంతా కూడా ఇదిగో మా అనుభవం అంతా కూడా నీ వయసు ఉండదు. మంచిదేనండి అమ్మా, 2 చేతులు జోడించి చెబుతున్నా, మంచిదే. మీ అనుభవం అంతా నా వయసు ఉండకపోవచ్చు. దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఈ రాత్రి చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ అనుభవాలలో ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి సన్నిధికి వెళ్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఏంటండి సంఘాన్ని కనిపెడుతూ ఉన్నావు, ఎన్ని సంవత్సరాలైంది బాప్తిస్మం తీసుకొని. అయితే బాప్తిసం తీసుకొని సంఘములు సీరియస్ గా ఉన్నా కానీ ఏంటండి దేవుని అమూల్యమైనటువంటి మాటను వినకుండా హల్లెలూయా నేను అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? నేటి దినాలలో భక్తి ఎలాగా ఉన్నదో తెలుసా? భక్తి అలవాటుగా మారిపోయింది. ఎలా మారిపోయింది భక్తి? చెప్పాలి, అందరూ కూడా సంతోషంగా చెప్పాలా. ఏం పేటర్ గారా, ఏడ సంతోషం అండి? మీరు ఈ కోడికి ముగించుకొని ఎట్లా వెళ్తారు చూద్దా ఇంటికి? హల్లెలూయా. భక్తి ఎలాగున్నది? నేటి దినాలలో భక్తి ఎలాగ ఉన్నదో తెలుసా? ఆ భక్తి నానా విధములైనటువంటి ఏంటది నిశ్చయముగా ఇదిగో రూపము దాల్చి సంఘాన్ని చెరిపోయే విధముగా ఉంది. ఏం చెరిగిపోతుందట? పేటర్ గారా, మా భక్తి నీకు ఏంటో తెలుసా అంటే, భక్తి ఎలా ఉన్నదంటే పాట ఇవ్వకపోతే పాస్టర్ గారి మీద అలుగుతారు. అక్కలు ఎక్కడ ఎవరన్నా ఉన్నారన్నా? మా సంఘంలో ఉంది, వచ్చేదే ఆలస్యం. 9 గంటలకు ప్రార్థన అంటే ఆర్చుకొని తీర్చుకొని ఆ పని ఈ పని చేస్తే నేను చెప్పాను అనుకో, కోపం ఆమెకి. ఏం పేటర్ గారు, నేను అక్కదాన్ని కనిపించాను నీకు? లేలుయా. ఉన్నారా ఎవరైనా? నీ గంటకి ఎప్పుడు నన్ను టార్గెట్ చేస్తావే. ఈ మందిరం కాకపోతే పక్క మందిరానికి నేను వెళ్ళలేనా? వెళ్ళు. నిన్నెవరు వద్దన్నారక్క? నేను వద్దన్నానా? లేకపోతే పగ్గాలు కట్టి ఏంటంటే కూర్చో ఎక్కడ అంటున్నానా? ఇల్లు నువ్వు. ఉన్నారు ఎవరైనా? పాస్టర్ గారు ప్రయాసపడి కష్టపడి ఏంటంటే శరీరం సహకరించకపోయినా కానీ దేవుడు అప్పగించిన సేవ అనేసి ఏంటంటే సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సేవను నమ్ముకుని ఆయన మాటకు లోబడి ఏంటంటే సంఘాన్ని కట్టుచు ఉంటే సంఘములో ఉన్నటువంటి సేవకుని విశ్వాసులుగా మనం ఎలాగా గుర్తించగలుగుతున్నా? సేవకుడు అంటే మన ఇంట్లో పాలేరు కాదు. సేవకుడు అంటే మన ఇంట్లో పాలేరు కాదు. పాస్టర్ గారు రెండింటి పాత్రలు పెట్టుకుని మాది టైమే. పాస్టర్ గారు కూర్చోమంటే కూర్చోవాలా, లెగమంటే లెగవాలా, ఏంటంటే పడుకోమంటే పడుకోవాలా. విశ్వాసం చెబితే ఉన్నారు ఎవరైనా ఇక్కడ? ఇలాగ ఒక సంఘానికి వెళ్తే విశ్వాసం చెప్పినట్లే అడుగుతున్నాడు ఆయన. నాకు అర్థం కాల. పిల్లవంగలు పరిగెడుతున్నాడు. అమ్మో, విశ్వాసులు అంటే ఎంత ప్రేమ అనుకున్నా నేను. ఈ సేవకుడికి ఉన్నటువంటి మనసు నా దగ్గర లేదే, కోపిష్ణు నేను. అప్పుడప్పుడు అంటారు, ఏమయ్య పేటర్ గారు, పేటర్ గారు వేనా అంటారు. పేటర్ గారిని కాబట్టి కత్తలే ఇదిగో ఈ మందిరాన్ని నడిపిస్తుందని నేను చెబుతా. హల్లెలూయా. ఆయన ఏంటండి ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్ద ఏది చెబితే గజ వణుక్కుని చేస్తుంటే ప్రేమ అనుకున్నా. తర్వాత కూడికి అయిపోయిన తర్వాత అడిగితే ఒక ఆయన అడిగి, ఏంటండి పాస్టర్ గారు బలి పేమెత్తారు కదా, విశ్వాసులు ఏం మార్చేతయ్యా? పాస్టర్ గారు మంచోడేనండి, ఆ సంఘ పెద్ద గయ్యాలి. ఎవరట? సంఘ పెద్ద గయ్యాలి. ఎందుకంటే సంఘంలో సర్పంచ్ ఆయన, ఆ ఊర్లో సంఘానికి కూడా పెద్ద ఆయన. అన్ని విషయాలు ఆయనే ఇదిగో ఖర్చు పెట్టేది. నీ ఖర్చు పెట్టేది ఎవరికి కావాలా? ఎవరికి కావాలండి? సంఘంలో ఏంటంటే రూపాయి ఇస్తే కాలు మీద కాలు వేసుకొని ఇలా కూర్చోవాలా? పాస్టర్ గారు వచ్చిన పాస్టర్ గారా ఏం చెప్పు. హల్లెలూయా. సేవకుడు అంటే ఎవరు? ఇంట్లో పాలేరు కాదు. సేవకుడు అంటే నిశ్చయముగా ఏంటంటే దేవుడు పంపించినటువంటి ఒక రాయబారి. నీ జీవితము నిత్యముగా అగ్ని ఆరని, పురుగు చావని, భయానకరమైనటువంటి వేదనకరమైన ఆ స్థలములోనికి వెళ్ళిపోకుండా ఏ ఒక్క ఆత్మ నశించటం దేవునికి ఇష్టమో లేదో. ఈరోజు నాకు ఎక్కడికి వెళ్ళిన 40 నిమిషాల కంటే ఎక్కువ చెప్పండి. నాకు మినిస్ట్రీలో నుంచి బయటకు వచ్చినప్పుడు 2019లో బయటకు వచ్చా. నాకున్న అలవాటు అవలేలాగా 4 గంటలు 5 గంటలైనా టకటక చక్కగా దేవుని స్వార్థ ప్రకటించగలిగిన కృపించాడు దేవుడు. సంఘంలో 2 గంటలు చెప్పేవాడిని.
ఇంకా వాళ్ళ మొహాలు చూస్తే అర్థమైపోద్ది. ఇంకెవరైనా అన్నారనుకోండి, ఆహా బండి వికెట్ డౌన్ అయిపోతుంది, వికెట్ అమ్మా అంటే అప్పుడే ఎక్కుతున్నారు ట్రైన్, ఇంకా దానికి బ్రేకులు లేవు, ఏమి లేవు. లేలుయా, నోట్లోకి ఏగలు పోయినా కానీ నోట్లో ఇంక పట్టించుకోరు. ఏసు రక్తమే చేయి. ఎవరైనా అన్నారు అటువంటి వారు? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి మాట ఏంటో తెలుసా? దైవ సేవకుడు అంటే ఎలాగా ఉంటాడో తెలుసా? దైవ సేవకుడు ఎందుకు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సువార్త పని నిమిత్తం ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడో తెలుసా? మీ అందరి ఆత్మలు ఇదిగో ఆయన రాజ్యములో దేవుడు అంటూ ఉన్నటువంటి మాట, కల్వారి సెలవులో దొంగ అడుగుచున్నాడయా, నీ రాజ్యముతో నీవు వచ్చు వేళలో ఏమా నన్ను ఒక్కసారి పొత్తసమానం కాదులేయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోకడంటాడు. నువ్వు ఈ సెలవులో మీ కొట్టిన మేకులు పీకులా పోయి మమ్మల్ని ఏం కావాడతావు? వాడి ఆలోచన ఏంటి అంటే, వాడి ఉద్దేశం ఏంటి అంటే, ఇంత చేస్తున్నా కానీ ఏనంటాడు, రే ఎవరు మస్కో, మనమంటే పాపం చేసాంరా, మనమంటే హంతకులురా, మనమంటే ఇదిగో చేయరాని కార్యాలు చేస్తాం. ఆయన ఏ పాపము లేనివాడు. ఎప్పుడో నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ రాత్రి కాల సమయమందు నేను ప్రకటిస్తూ ఉన్న దేవుడు ఎవరో తెలుసా? కామ క్రోధ మోహ మత మస్తరము లేనటువంటి పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నటువంటి మాట, నాలో పాపము ఉన్నదని ఎవరైనా ఎనిబడి. హల్లెలూయా. అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుని మనము కలిగి జీవిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయమందు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని ఉద్దేశం ఏంటి, ఆలోచన ఏంటి? ఆయనతో పాటు నిన్ను నన్ను ఉంచాలని, ఆయన ఉండు స్థలములో నిన్ను నన్ను చేర్చుకోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి చెప్పే మంచి మాట ఏంటో తెలుసా? కాపరిని ఏ కాపరిని అయితే ఈ స్థలంలో దేవుడు ఆస్థానంగా ఎన్నుకున్నాడో ఆ కాపరి అడుగు జాడల్లో నడిచేటటువంటి గొర్రెలుగా మనం ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ అలాగే ఉన్నారని నేను నమ్ముతున్నా. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నిత్యముగా దేవుడు ఎన్నుకున్నది పందుల కాపరిని కాదు, గొర్రెల కాపరిని ఇదిగో నిత్యముగా దేవుడు ఎన్నుకున్నాడు. నేను అంటాను, కాపరి ఎటు వెళ్తే గొర్రెలు అటు వెళ్తాయి. అవునా కాదా? అవునా కాదా? చెప్పరేంటండి, నాకు డౌట్గా ఉంది. హల్లెలూయా. గొర్రెల కాపరి ఎటు నడిస్తే ఇదిగో నిత్యముగా ఆ వెనకాల ఉన్నటువంటి గొర్రెలు అటే వెళ్తాయి. నేనంటాను, పందులు ఎలా ఉంటాయి? కాపరితో పని లేదు, కాపరితో పని లేదు. ఆ పందులు ముందుగానే ఆ దిక్కుకొకటి, ఈ దిక్కుకొకటి, ఈ దిక్కుకొకటి అవి వెళ్తానే ఉంటాయి. వెనకాల ఉంటాడు కాపరి. ఎవరట? యోబు. హల్లెలూయా. యోబుతో పని లేదు. ఇక ఆ పందులు ఏం చేస్తానే? అటు ఇటు వెళ్తాయి. నీ దంపదగా. హల్లెలూయా. ఈ యోబు పరిగెత్తాలా, ఆ పందులు ఆగుతున్నాయా? యేసు రక్తమే జయం. ఎప్పుడైతే ఈ స్థలంలోనికి వచ్చిన ఓ దైవ జనాంగమా, నేను ప్రేమతో ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా ఏంటని చెప్పే మాట ఏంటో తెలుసా? కాపరి ఎలాగైతే ఇదిగో నిన్ను నడిపిస్తూ ఉన్నారో ఆ మార్గమందు నువ్వు క్రమముగా పూచ తప్పకుండా, అడుగులు తడబడకుండా నువ్వు నడవగలిగితే నేను అంటూ ఉన్నాను, అలనాడు భక్తులైనటువంటి వారు ఎలాగైతే దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు రుచి చూచారో, దైవ సేవకుని మాటను అనుసరించి నడిచిన ఎడల అటువంటి ఆశీర్వాదాలు నీవు కూడా నీ జీవితంలో చూస్తావు. దగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నిత్యముగా నేను అంటున్నాను, దేవుడు ఆశీర్వదించిన ఎడల ఆశీర్వాదాలు నీ యొద్ద నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ బిడ్డల జీవితంలో నుంచి ఎవరు దొంగలించలేరు. ఎవరైనా దొంగలిస్తారా? దైవ సేవకుని మాటను క్రమముగా విని ఆ మాట ప్రకారము జీవించగలిగితే ఏంటండి, దైవ సేవకునికి ఇంకేమన్నా సరిగా బ్రతకాలని లేదు. ఈ వయసులో కూడా ఏంటండి, పెద్ద ఆయన ఎంతో ప్రయాసపడి ఈ సభలను ఏర్పాటు చేయించుకున్నాడు. రూపాయి ఏంటండి వెనక వేసుకుంటే పిల్లలకు పనిచేయకు ఉపయోగపడదా? లేకపోతే ఇదిగో కుటుంబంలో ఏంటంటే ఎన్నో ఖర్చులు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. వాటన్నిటికీ నిత్యముగా ఉపయోగపడవా? ఎందుకు ఖర్చు చేయాలా? ఎందుకు నిత్యముగా ఏంటండి ఇదిగో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయాలా అంటే నేను అంటున్నాను, ఇదిగో నా రూపాయి పోయినా పర్లేదు, కానీ ఇదిగో సంఘానికి వచ్చేటటువంటి వారు దేవుని ద్వారా ఆశీర్వదించబడాలా.
ఈ ప్రాంత పరిస్థితులు మార్చబడాలా, ఈ ప్రాంతం అంతయు కూడా ఇదిగో నిత్యముగా దేవుని తెలుసుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రయాస. నేను అంటున్నటువంటి మాట దేవుడు దైవ సేవకునికి చెబుతాడు, దైవ సేవకుడు సంఘానికి చెబుతాడు. దేవుని ఉద్దేశం ఏంటే నిన్ను ఏంటంటే మేలుకరమైనటువంటి స్థితిగా నీ జీవితాన్ని మార్చాలని, నీ కుటుంబాన్ని మార్చాలని, నీ బిడ్డలను మార్చాలని. ఎప్పుడైతే దైవ సేవకుని మాట వింటావో, దైవ సేవకుని నుంచి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రకారము నీవు నీ కుటుంబము కట్టబడతారో. నేను అక్కడక్కడ చూస్తా ఏంటంటే కుటుంబంలో భార్య దేవుని సన్నిధికి వస్తే భర్త రాడు. భార్య దేవుని సన్నిధికి వస్తే భర్త రాడు. మంచిదే. భర్త నిత్యముగా దేవుని సన్నిధికి వస్తే భార్య రాదు. భార్య భర్తలు దేవుని సన్నిధికి వస్తే పిల్లలు రారు. రే బా ఎక్కడున్నావు? మ్యాట్నీ డాడీ, మ్యాట్నీకి వెళ్ళా. ఎక్కడ? మ్యాట్నీకి వెళ్ళా డాడీ. ఏసన్న గారు ఒక మాట చెప్పాడు. సంఘంలో సంఘ పెద్ద ఆయన ఏసన్న గారితో ఒక వ్యక్తి చెప్పాడు. ఏమని? అయ్యా ఇదిగో పలానా వ్యక్తి వాళ్ళ కొడుకు ఆ సినిమా హాల్ దగ్గర కనిపించాడయ్యా. ఎక్కడ? సినిమా హాల్ దగ్గరికి. ఆ వ్యక్తిని చూస్తే సంఘంలో ఆ మంచి సంఘ పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ కుమారుణ్ణి కలిగినటువంటి తండ్రి. ఏసన్న గారు ఆ వ్యక్తిని పిలిచి, అబ్బాయి ఇదిగో ఇది మంచి క్రమం కాదు, ఇదిగో నీ కొడుకుతో చెప్పు, మనం దేవుని కలిగి ఉన్నాము కదా, దేవుని నామానికి అపకీర్తి తెచ్చిపెట్టే వారిగా ఉండకూడదు అనేసి ఏసన్న గారు ఆ వ్యక్తితో చెప్పినప్పుడు ఆ వ్యక్తి అంటాడు, సంఘపెద్ద పాటర్ గారు సినిమాలు చూస్తే ఏమైంది పాటర్ గారు అన్నాడు. హల్లెలూయా. అంటే మాట వినని మనస్సు. అందుకని దేవుడు బాధపడేది ఏంటో తెలుసా? అయ్యో నా ప్రజలు మాట విననొల్లని వారిగా ఉన్నారు. ఎలా ఉన్నారు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే చేయం. అసలు సబ్జెక్ట్లోనికే వెళ్ళాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 మాటలు ప్రిపేర్ అయ్యా దేవుడి కృపను బట్టి. నాకు చెప్పినటువంటి దైవ సేవకుడు ఫలానా సమయం అని చెప్పారు. నేను అయ్యగారిని అడిగా, ఏం కాదు 5-10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. 5-10 నిమిషాల్లో ఏదైతే ప్రిపేర్ అయ్యానో టూకేగా కొట్టా తెచ్చినట్లు 3 ముక్కలు ముగించేస్తాను. హల్లెలూయా. ఏసన్న గారు చెప్పినప్పుడు ఆ సంఘ పెద్ద అన్నాడు, సినిమాలు చూస్తే ఏమైంది పాటర్ గారు అన్నాడు. తర్వాత ఆ సంఘ పెద్ద ఏడ్చుకుంటూ ఏసన్న గారి దగ్గరికి వచ్చి ఒక మాట చెబుతున్నాడు. ఏడుస్తూ అసలు చెప్పడానికి కూడా నోరు రాక కళ్ళంపటి కన్నీటి బాష్మాలు ఏంటంటే బాష్మ బిందువులు కారుస్తూ, పాస్టర్ గారు ప్రార్థన చేయని నా కొడుకు కొరకు అన్నాడు. ఏమైందయ్యా అన్నాడు. ఒక అమ్మాయిని ఇట్లాగా తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇష్టం లేక వాడిని కట్టేశారు, చంపేస్తామని ఫోన్ చేస్తామన్నారు. లేదు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. ఇక ప్రార్థన చేసే లోపే ఆ కొడుకుని చంపేశారు. యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో, ఎంతో వేదనతో ఆ తండ్రి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు నేను చెబుతున్నానో తెలుసు? ఈ సేవకుని ప్రయాస ఏంటి, ఈ సేవకుని ఎంతటి ఉద్దేశం ఏంటి అంటే మీరందరూ ఆశీర్వాదకరంగా ఉండాలా, మీరందరూ సంతోషకరంగా ఉండాలా, మీరందరూ దీవెనకరంగా ఉండాలా, మీ బ్రతుకులు దేవుడు అనుగ్రహించే మేలులు అనుభవించాలి అని ఇదిగో ఆ సేవకుని ప్రయాస, ఆ సేవకుని కన్నీరు, ఆ సేవకుడు నిత్యముకి ఎంతగానో మీ అందరి కొరకే నేను అంటాను. యేసుక్రీస్తు ప్రభుల వారికి యొద్దకు వస్తే ఏంటంటే మనం కలిగి జీవించవలసినటువంటి 3 కార్యాలు టూకీగా నేను వివరిస్తాను. దేవుని యొద్దకు ఎందుకు వెళ్ళాలి, వెళితే ఏంటండి మనం ఎలా జీవించాలి అంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుని యొద్దకు రావాలి అంటే దేవుడు ఏంటండి జీవపు వెలుగుగా ఉన్నాడు. ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఆ వెలుగు మన జీవితంలో ప్రకాశమానముగా వెలిగించుకొని చీకటిని దూరపరిచి మనము జీవించడానికి ఆయన సన్నిధికి రావాలా.
మొదటిగా చీకటిని దూరపరిచి వెలుగులో నడుచుకోవడానికి ఆయన సన్నిధికి రావాలా. రెండవదిగా మనం చదువుకుందాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములు వ్రాయబడి ఉన్నటువంటి రీతిగా యోహానుకు వ్రాసినటువంటి సువర్తమానం 15వ అధ్యాయము 5వ వచనములో, ద్రాక్షావళిని నేను, తీగల మీరు, ఎవరు నా యందు నిలిచి ఉండడు, నేను ఎవని యందు నిలిచి ఉండడు వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. రెండవదిగా దేవుని యొద్దకు ఎందుకు రావాలి అంటే ఫలించడానికి రావాలా. మూడవదిగా వాక్యములో వ్రాయబడి ఉన్నటువంటి రీతిగా నెహెమ్యా గ్రంథములో 2వ అధ్యాయం 17వ వచనములో, యెరూషలేము ఎట్లు పాడైపోయెను, దాని గుమ్మములు ఎట్లు పాడైపోయినను, అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు మరలా కట్టుదము రండి. హల్లెలూయా. ఆయన యొద్దకు మూడవదిగా ఎందుకు రావాలి అంటే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పా ఇందాక, కట్టా కొట్టా తెచ్చా, 3 ముక్కలు. ఏంటండి 3 ముక్కలు? ఎందుకు రావాలి ఆయన యొద్దకి? ఏంటండి మన జీవితాలను వెలిగించుకోవడానికి రావాలి. రెండవదిగా ఎందుకు రావాలి ఆయన సన్నిధికి చెప్పండి? ఎవరు వెళ్ళలేదనుకుంటా, ఫలించడానికి రావాలా. మూడవదిగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి రావాలి. చక్కటి మెసేజ్. దేవుని చిత్తమైతే ఏంటంటే దేవుడు మరలా చెప్పమంటే ఈ మాటలు ఇంత లాంగ్ కాదు కానీ షార్ట్ అండ్ స్వీట్లో చెబుతాయి ఈ మాటలు. దేవుడు దీవించునుగాక. విన్న ప్రతి బిడ్డ వెనికిడిలో నా దేవుడు స్థిరపరచునుగాక. ఆమె. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ఈ సమయం ముందు ఒక చక్కటి పాటను పాడుకొనొచ్చు. దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని గణపరుద్దాం. మహోన్నతమైన సియోనులో సదాకాలము నా యేసయ్యతో జీవించుటే, నా యేసయ్యతో